అగ్ని పరీక్షలో కంటతడి పెట్టేసుకున్న పవన్ కళ్యాణ్ హౌస్కి వచ్చేసరికి ఊసర వెళ్ళేలాగా రంగులు మారుస్తున్నాడు అనమాట. ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా మాట్లాడతాడు. అది కూడా ఏ విధంగా మాట్లాడతాడంటే వాళ్ళు ఏదో అక్కడ ఆయన ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా కానీ ఆయన దూరడము, తప్పు చేసినా తప్పు ఒప్పుకోవడం అనమాట. యాక్చువల్లీ ఆ రోజు టాస్క్ విషయానికి వచ్చినప్పుడు కూడా కెప్టెన్సీ టాస్క్లో చెయ్యి పెట్టింది లెఫ్ట్ హ్యాండ్తో టచ్ చేస్తాడు, కానీ నా మోచ ఈ పక్క రైట్ హ్యాండ్తో తగిలింది అంటాడు. అంటే ఆయన ఏం ఆడుతున్నాడో ఆయనకే క్లారిటీ లేదు. సో అందుకనే రాము ఏం చేస్తాడంటే ఇంకొకరితో మాట్లాడేటప్పుడు కూడా ఏదో ముఖము ఎర్రి పువ్వులాగానే పెడతాడు అనమాట. మొత్తానికి ఏదో చిరాగ్గా మాట్లాడినట్టు అనిపిస్తుంది. ఇంకా రాము అయితే అదే పాయింట్తో నామినేట్ చేస్తాడు. మీరు నాకు కరెక్ట్గా మాట్లాడట్లేదు, ఏదో చిరాగ్గా మాట్లాడుతున్నారు, నాకు ఆ పాయింట్ నచ్చలేదు, పెద్ద ర్యాప్ మెయింటైన్ చేయట్లేదు, మీరు కొంతమందితో మంచిగా మాట్లాడుతున్నారు, ఏదో వీడేందిలే అన్నట్టు చూసి మీరు నన్నైతే మాట్లాడుతున్నారు అని చెప్పేసి అయితే పాయింట్తో నామినేట్ చేస్తారు. నాకు కూడా కరెక్ట్గా పాయింట్ అనేది నాకైతే అనిపించింది. ఇంకా రెండో నామినేషన్ వచ్చేసి ఫ్లోరా నామినేట్ చేస్తాడు. ఫ్లోరా యాక్చువల్ ఏంటంటే క్లీనింగ్ చేసేటప్పుడు క్లాత్స్ని తీసుకెళ్ళి డస్ట్బిన్ దగ్గర పెట్టేస్తుంది. యాక్చువల్లీ అది ఎంతవరకు కరెక్ట్ కాదు. అట్లీస్ట్ వాళ్ళని పిలిచి చెప్పడమా, లేకపోతే నీది క్లీనింగ్ డ్యూటీ అన్నప్పుడు ఏంది, ఏదైనా వస్తువు ఉంటే అక్కడ నుంచి పక్కన పెట్టి దాన్ని తుడిచి మళ్ళీ ఆ వస్తువు అక్కడ పెట్టడం వరకు బాధ్యత. అంతకని నాకు దారి మధ్యలో నాకు అడ్డం వచ్చింది, నేను దాన్ని తోసుకుంటూ వెళ్ళిపోతానంటే అది కష్టమే. ఇప్పుడు నువ్వు పోయే దారిలో కొండ వచ్చిందని చెప్పేసి కొండకి పోవు కదా, పక్కడి నుంచే కదా పోయేది. ఇది కూడా సేమ్ అంతే. ఏదైనా కానీ మనం కరెక్ట్గా చేస్తే మనల్ని ఎవరు ఏమీ అనరు. అంతేగాని నువ్వు ఇన్కరెక్ట్ చేసి నేను చేసిన కరెక్టే కదా అంటే ఎవడు ఒప్పుకోడు.